హాయ్ హలో నమస్కారం నా పేరు సహాని వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్స్ ఈరోజు ముఖ్యాంశాలు ఏంటో చూసే ముందు మన గాంధీ గారి వర్ధంతి రోజు ఆయనను గుర్తు చేసుకుందాం. ఆయనను అంబేద్కర్ వాదులు కొద్దిమంది వ్యతిరేకిస్తారు, బీజేపీ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. వాళ్ళు ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ ఆయన స్వాతంత్రం రావడానికి కీలకంగా పనిచేసిండు. స్వాతంత్రం రావడానికి ఆయన సేవలు భారతదేశం ఎప్పటికీ మర్చిపోదు. An eye for an eye only ends up making the whole world blind. కన్నుకు కన్ను తీసుకుంటే ప్రపంచమే గుడ్డిదైపోతుంది అని చెప్పేసి ఆయన అహింసా మార్గాన్ని ఎంచుకొని భారతదేశ ప్రజలందరినీ చైతన్యపరిచి స్వాతంత్రం తీసుకురావడానికి ముఖ్య కారకులైన మన గాంధీ గారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం న్యూస్కి వెళ్దాం. కుంభమేళా చీకట్లో తొక్కిసలాట, 40 మంది దుర్మరణం, 60 మందికి తీవ్ర గాయాలు. బుధవారం తెల్లవారుజామున ప్రయాగ్రాజ్లో పెను విషాదం. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద అమృత్ స్నానాల కోసం కోట్ల మంది రాక. అనుకోని ఈ ఘటన ఎంతో బాధాకరం. ప్రధాని మోదీ అరకొర ఏర్పాట్ల వల్లే విపక్షాలు తీవ్ర వృద్ధి, మరో 3 వారాలు అయోధ్యకు రాకండి ట్రస్ట్. అయితే ఇక్కడ మనకు మహాకుంభమేళా జరుగుతుంది కదా, అక్కడ 40 మంది చనిపోయారు, 60 మందికి చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడే కాదు, స్వాతంత్రం వచ్చిన తొలి కుంభమేళలో కూడా 800 మంది చనిపోయారు. అట్లనే ప్రతి ఇయర్ చనిపోతూనే మనం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే 1986 ఏప్రిల్ 14న 200 మంది, 2003లో 39 మంది, 2013లో 42 మంది, ఇట్లా ప్రతి ఇయర్ కుంభమేళలో చనిపోతూనే ఉండ్రు. అంటే ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ మహాకుంభమేళలో ఏర్పాట్లు బాగున్నాయి అని చెప్పేసి ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటా ప్రజలందరినీ అక్కడ ఆహ్వానించినప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ చనిపోవడానికి ఏంది రీజన్ అంటే లైటింగ్స్ అక్కడ లేక. మౌని అమావాస్యకి ఇంకా చాలా మంది అక్కడ పవిత్ర స్నానాలు ఆచరించడానికి వస్తారని తెలిసి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వాలు. 40 మంది చనిపోయారు, 60 మందికి సీరియస్గా ఉంది అంటే వాళ్ళ కుటుంబాలు ఎంత తీవ్ర విషాదానికి గురవుతారు. ఇట్లా ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంది. ఇట్లా కాకుండా నెక్స్ట్ ఇయర్ అన్నా కనీసం ఇట్లాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బంగారు కొండే రోజు రోజుకు కొత్త రికార్డులతో దూసుకెళ్తున్న పుత్తడి ధర. బంగారు వెలుగులు విరజిమ్ముతుంది, తగ్గేదేలే అంటూ రోజు రోజుకు కొత్త రికార్డులతో దూసుకెళ్తుంది. తాజాగా ఢిల్లీలో తులం మేలిమి బంగారం ధర 83,750కు ఎగబాకింది. ఇది కన్వెక్షన్ కు కనకర్షం కురిపిస్తుంది. కొత్తగా నగలు కొనుక్కోవాలనుకునే వారికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో కనకం ఇంకెన్ని కొత్త శిఖరాలకు చేరుతుందో అన్న ఉత్కంఠ పెరుగుతుంది. రాను బంగారం ఒక తులానికి ₹1,00,000 చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఆల్రెడీ బంగారం కొనిపెట్టుకున్న వాళ్ళకు అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా వాళ్ళకి హ్యాపీనే ఉండొచ్చు. కానీ ఒక సామాన్య ప్రజల గురించి చూసుకుంటే ఒక సామాన్య తండ్రి వాళ్ళ కూతురికి పెళ్లి చేయాలనుకొని పుస్తల తాడు, కమ్మలు, చిన్న చిన్న ఒక 5 తులాలు చేపించుకోవాలనుకుంటే గనక ఆయన ఆర్థిక స్తోమత దెబ్బతింటది. ఆయన ఆర్థికంగా ఎంత నలిగిపోతాడు. ఇది సామాన్యులకు మాత్రం భారమే ఈ బంగారం రేటు పెరగడం వల్ల. దిశ పత్రిక ఒకసారి గమనించుకుంటే ఈడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హరీష్ రావు ఇద్దరు పక్కపక్కనే భలే కామెడీగా మాట్లాడుతురు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనేమో ఈయన అంటుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హరీష్ రావు ఏమంటుండు, ఇదేనా ప్రజా కాంగ్రెస్ మార్క్, ప్రజాపాలన? అయితే జూబ్లీ హిల్స్ నుండి పరిపాలిస్తురు లేదంటే కమాండ్ కంట్రోల్ నుండి పరిపాలిస్తురు అనేమో ఈయన అంటుండు. ఈయననేమో అసలు అసెంబ్లీకి ఎప్పుడు వస్తాడు కేసీఆర్, ఇంకా రాడా? కేటీఆర్, హరీష్ కాలి గోటికి సరిపోరు. కేసీఆర్లో ఎలక్షన్ కలెక్షన్ చేయలేదు. నల్గొండ రైతు మహాధర్నా అట్టర్ ఫ్లాపు. R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్లో మంత్రితో ముఖాముఖి హాజరు. ఈయననేమో ఇట్లా అంటుండు, ఆయననేమో అట్లా అంటుండు. ఎట్లా చేద్దాం మరి? మీరు విమర్శలు చేసుకోకుండా ఈ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వచ్చి అసెంబ్లీలో ప్రజల సమస్యలు ఏమున్నాయో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఇంకా ముందుకు తీసుకొస్తే బాగుంటుంది కేసీఆర్. అట్లనే మీరు ఇంకా వాళ్ళ మీద మీరు ఆల్రెడీ ప్రభుత్వంలో ప్రతిసారి వాళ్ళను విమర్శించే పని ఏం అవసరం లేదు. మీరు మీ పని చేసుకుంటా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసుకుంటా విద్యారంగంలో ఎలక్షన్స్ ముందు 15% బడ్జెట్ విద్యారంగానికి కేటాయిస్తామన్న మీరు కేవలం 7% మాత్రమే కేటాయిస్తారు. ఏంది అని అంటే కేసీఆర్ అప్పులు చేసిపోయిండు, మేము తీర్చుకుంటా ఉంటున్నాం అని అంటే కేసీఆర్ అప్పులు చేసిండు అని ఎలక్షన్స్ ముందు నుంచి కూడా మనకు తెలుసు కదా. అప్పుడు అవన్నీ తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది. ఊకే మీరిద్దరు ఒకరినొకరు విమర్శించుకోకుండా మీరు ఆల్రెడీ ప్రభుత్వంలో ఫస్ట్ ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి. ఎడ్యుకేషన్ మీద ఎంత బడ్జెట్ కేటాయించాలి, ఈ 7% కాకుండా మీరిచ్చిన బడ్జెట్ ఎట్లా అమలు చేయాలని ఆలోచించండి. సుప్రీంకోర్టు కీలక తీర్పు. భార్య ఎవరితో పిల్లల్ని కన్నా భర్తే తండ్రి. వివాహ బంధంలో ఉన్నప్పుడు
భార్యకు జన్మించిన పిల్లలకు తండ్రి భర్తే అవుతాడని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె మరో వ్యక్తితో సంభోగంలో పాల్గొని బిడ్డకు జన్మనిచ్చిన ఆ బిడ్డకు ఆమె భర్తే తండ్రి అవుతాడని సుప్రీంకోర్టు తెలిపింది. భార్యాభర్తలు ఇద్దరు వివాహ బంధంలో ఉన్నప్పుడు ఒకరికొకరు అందుబాటులో ఉన్నప్పుడు ఇది వర్తిస్తుందని వివరించింది. భార్యాభర్తలు ఇద్దరు వివాహ బంధంలో ఉండి ఆమె అక్రమ సంబంధాలు పెట్టుకొని వేరేళ్ళతో పిల్లల్ని కన్నా కూడా ఆ బిడ్డలకు తండ్రే బాధ్యత వహించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. అన్యాయాన్ని దేవుడికే వదిలేసిన ఈ వయసులో కోర్టులో పోరాడే శక్తి లేదు. 2024లో దారుణ లైంగిక దాడికి గురైన ఎస్తేర్ అనూహ్య తండ్రి ఆవేదన. అయితే ఎస్తేర్ అనే అమ్మాయి ముంబైలో సాఫ్ట్వేర్గా చేస్తుంది. ఆ అమ్మాయిది విజయవాడ. న్యూ ఇయర్కి సెలబ్రేషన్స్కి వచ్చి ఒక 3 days అట్లా ఉండి తిరిగి ముంబైకి వాళ్ళ పేరెంట్స్ ఆమెను పంపించిన తర్వాత ఇంకా అదే లాస్ట్ చూపు అవుతుందని పాపం వాళ్ళైతే అనుకోలేదు. జీవిత శిక్ష పడిన దోషి ఇప్పుడు నిర్దోషిగా తేలాడని చెబుతూ నిస్సహాయంగా న్యాయాన్ని దేవుడికే వదిలేస్తున్నానని నిట్టూర్చాడు. ఈ వయసులో కోర్టులో పోరాడే శక్తి నాకు లేదు, ఏం చేసినా తన బిడ్డ తిరిగి రాదని ఆవేదన వ్యక్తం చేసిండు. మన న్యాయ వ్యవస్థల తీరు ఇట్లుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ద తెలుగు రిపోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అట్లనే జాయిన్ బటన్ని క్లిక్ చేసి మెంబర్స్గా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.